ఓం నమః శివాయ. చండికేశ్వర స్వామి అమ్మ స్వామి వారి వద్దకు వస్తున్నారు. కొంచెం వెనక్కి జరగాలి. మీరంతా వెనక్కి జరగండి ప్లీజ్. ప్లీజ్ అమ్మా కొంచెం వెనక్కి మీరంతా. బోలో శంకర భగవానికి. ఓం నమః శివాయ. చండికేశ్వర్ల వారు శ్రీ స్వామివారితో చెప్పుచున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత సకల సురాసుర మకుట మణిగణ రంజిత చరణార వింద యుగలాయ శ్రీ కాళహస్తీశ్వర పరాకు స్వామి చతుర్దశ భువనాధీశ్వరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం సర్వలక్షణ సంపన్నురాలైన శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి తండ్రి గారైన హిమంతుల వారికి మీరు పెట్టెడి నగల విషయం విశదపరచగా వారు ఈ నగలు మాకు ఇష్టం లేదని తెలిపినారని చెప్పాను. అప్పుడు స్వామివారు నిండా ఆగ్రహంతో మహాశ్మశానమే గృహముగా గలవారుండు, దిక్కులే వస్త్రములుగా గలవారుండు, సర్పములనే యజ్ఞోపవీతంగా ధరించేవారుండు, అస్తులే ఆభరణములుగా ధరించేవారుండు, జింక డమరుకం చేతబట్టిన వారుండు, అపస్మారకులే బటులుగా కలవారుండు, శవ భస్మమే ధరించువారుండు, విషమునే అమృతముగా పానము చేసిన వారుండు, బ్రహ్మ కపాలము చేతబట్టి భిక్షాటన చేసేవారుండు, ముసలి ఎద్దు వాహనముగా గలవారుండు, బండి గంట చేతబట్టేవారుండు, అనేక భూత ప్రేత పిశాచాలకు ప్రభువుగా ఉన్నవారుండు మా స్వామివారు. వారు ఇలాంటి గుణములు కలవారు మా ప్రభువులు. మీకు ఇష్టమైన ఎడల చక్ర రూక ఎత్తు విభూదిని నగలకు చెల్లుగా ఒక బిల్వదళమును ఇస్తాము. కుమార్తెను ఇయ్యవచ్చును. లేని పక్షాన గంగా భవాని ఉన్నది. ఈ ముహూర్తమును నిలుపము. ముహూర్తము అయిన పిదప మిమ్ములను విచారించదమని హిమవంతుల వారికి తెలియజేయమని చండికేశ్వరుల వారితో చెప్పినారు. ఓం నమః శివాయ. మీ స్వామివారికి మా కన్యకను ఇచ్చి వివాహము చేయుటకు సమ్మతించింది కనుక మీ స్వామివారి దగ్గర నుండి విభూదిని ఒకే ఒక బిల్వదళమును నగలకు బదులుగా సమర్పించినచో మా కన్యకను ఇదే ముహూర్తమునకు వివాహ మండపమునకు తీసుకొని వచ్చేదామని తెలిపినారు. ఓం నమః శివాయ. హలో చండికేశ్వర స్వామివారి వద్దకు వస్తున్నారు. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పరాకు స్వామి, మీ యొక్క గుణాతిశయములను మరియు మీరు కన్యకకు ఇస్తానని చెప్పిన చక్ర రూక ఎత్తు విభూదిని నగలకు బదులుగా ఒకే ఒక బిల్వదళములను సమర్పించదమని చెప్పగా హిమవంతుల వారు వివాహమునకు అంగీకరించినారు. ఈ ముహూర్తమునకే జ్ఞానప్రసూనాంబికాదేవిని తీసుకొని వచ్చేదమని చెప్పినారు కనుక వాటిని హిమవంతుల వారికి సమర్పించి అమ్మవారిని వివాహ మండపంకు తీసుకొని వచ్చేదామని తెలిపినారు. అలా చండికేశ్వర్ల వారు స్వామివారి వద్ద నుండి చక్ర రూక ఎత్తు విభూదిని ఒకే ఒక బిల్వదళములను తీసుకొని అమ్మవారి వద్దకు బయలుదేరినారు. ఒక్క నిమిషం అమ్మవారి వద్దకు వెళ్తున్నారు. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఇంకా కొద్దిసేపట్లో అమ్మవారు వచ్చేస్తారు. చండికేశ్వర స్వామి వెళ్ళిన తర్వాత కొంచెం అందరూ క్లియర్ చేయాలా. ఇక్కడంటే మండపంలో అందరూ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలా. పోలీసు వారి అనుగ్రహంతో ముహూర్తం అందరినీ ఇరువురి యొక్క అంగీకారంతో వైభవంగా వివాహం జరగబోతున్నది.